బండలు పోసిన భర్తే భాగ్యం తల్లి అయినాది పుట్టలు కట్ట వేసి మొగలు పుట్టలు కట్ట వేసి ఆకటాళ్ళ ఇంటికి వచ్చి అల్లకు నీళ్ళు అంటే లాడోళ్ళు పూలం కూడా నీళ్ళు కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చేది గ్యాస్ మీద అన్నం ఉండే వేసుకొని తింటే అంటే వాళ్ళు ఆయన కోపగొడి కోపాది ఏదైనా మాట్లాడాడు లోకుంటా ఏమంటాడు కోపాది ఏందో లంచం ఉంటే ఏంద్రా లంచం కూడా కంటారు అవరకు నా వైపు నా భార్య నా పెన్న అవరకు నన్ను బామ్మని పిచ్చేది మా ఊళ్ళు ఎప్పుడు చెప్పిన అప్పుడు దాన్ని బామ్మారు అనిపిస్తుంది అరే నువ్వు మందు నోసుకొని పుట్టినావు అనుకోవాలి ఎందుకవ్వా పిల్లలు అలవాటు అంటానర్రా అదృష్టమేనా అమ్మా నల్లగొనగా తుమ్మెదరా నీ భార్య నీ పాంచన గిట్టాడిపోయినా కూడెందులో కూడు కుక్కల ముక్క 6 నెలల వరకు మందా చేస్తాందిరా నీ పాంచనరా ఎంత ముద్దుకున్నారా అన్న సాయి మూడు బొక్కలు తిన్నాక మన వస్తలేదు వేడి వేడి అన్నవాడి అబ్బా ఉడుకుడుకుది
పిల్ల ఉన్నాక కూడ ఎందుకైతే మొగలన్న కొడుకులు పిల్ల మంచుకుంటే కూతురు కూడా బతుకుతారు ఎవడన్నా సప్పుడు ఎదురు సిరాంది సరే కిసోడి పెళ్ళ ఉన్న కూడు తినకపోతుంది 6 నెలల వరకు సంసారం చేసి మా అందరి సత్యేంద్ర సత్య బామ్మడికి పిల్లలు అక్కడ సరే 6 నెలల వరకు మా అందరికి సత్తావు నీ పనులు నువ్వు పోతావు మరి ఉన్నోళ్ళు ఏమైనా పనులకి ఏడవాలి అరే దానికి ఏమరేమో రేవంత్ రెడ్డి 4,000 పింఛన్ ఇస్తాడు బియ్యం కూడా తాగని బియ్యం ఆడవాడా ఆయన అనుకున్నా ఇతను అనుకున్నా అనుకున్నా అడగడానికి అమ్మా రాత్రిగా మొలవు బండారు పెళ్లి పెరుకొల్ల కడవగా కట్టమ్మ కాడ కట్టమ్మ కాడ ఊకొని వెళ్తుంతో మిషన్ పెడతారు వాళ్ళ భార్య కట్టే గడగంగా చేతులకు లేదు అరగవచ్చు కాళ్ళకు ఉండేది అరగవచ్చు నేను కూడా ఊళ్ళో పోటీ ఎండకాలం అనక మాదిన అనక రాజు కడుక్కుంటూ రానే పడుతుంది గడగంగా నీ కాళ్ళు కూడా కట్టి అడిగి అనుకుంటాను మిషన్ కట్టనే ఏర్పడుతుంది మిషన్ కట్టు ఆయన పక్క మంచిన పిల్ల ఏ పుణ్యం చేసుకున్నాడు ఏ పాపం చేసుకున్నాడో ఆయనకు లేచింది కుట్టాది రోగం అమ్మా పెరిగే పిల్లగాల్లో నెత్తులు కొట్టినో నెత్తి కొట్టిన తలబాయి కూడా పోసిండు పెరిగే పిల్లగాల్లో నెత్తి కొట్టినో ఎత్తి గడ్డాలు కాలం పెట్టిండో బాలకు బతుగడ వాపిండో తల్లికి పిల్లగాడ వాపిండి జలవాళ్ళ కూలి పుట్టాడు రోగం అంటాడు చేసినట్టు పుణ్యమో పాపం ఒకరు లేదా ఆయనకు వేసిన కూరుకుంటాడు రోగాన్ని చెందలు కొడుకు ఎవరు ఏర్పడుతుంది నీ పెండం కాడున్నది కదా నీ అవని నా పిల్లలు గడ్డం పోతారని కనబడుతారు ఎవరు లాంటి చెప్పుకోడు పిల్ల నా కళ్ళ వేరైతే మందం వేరైతే పిల్ల నా మందం తీసి ఇప్పుడు చెట్టు కింద ఎత్తారు నీ మందం తీసి కింద ఎత్తారమ్మా బస్సులు పెట్టి పొలవన్నట్టు దైవాసు కండక్టర్ పిల్లలు అన్నట్టు సంవత్సరాలు వేరైనట్టు అయ్యా అయినా కనుక కంచె వేరైనా 1 రోజు కాదు 2 రోజులు కాదు 6 నెలలైనా కూలి చేసుకుని 2 దినాలు కానీ మంచి వేరైతే బతుకుతానా వాళ్ళకంటే చెప్పాను అసలు బతుకనా అవ్వా ఆయన కంచె రోగం మంచి కాబట్టి కంచె రోజు పూటకి ఇచ్చే ఉడికిన కూడా దొంగ కూర కాసేపడి రోజుగా ఉడికించే తిరుగుతుంటారు దోరాయి ఆయన రావణ వల్ల పైన రాజు కట్టనే రంగన కట్టనే ఊదో బొక్క ఊరు బొక్క చూసుడే కాబట్టి నిండుకున్నప్పుడు తిరగలని మగ తిన్న ఉత్తుకున్న అవతలని మగ అలుపు తుక్కున్న మండలి నిన్న మావిడ మగ ఒత్తుకున్నదమ్మా రోజున భార్య చూసిన కిలకిల నవ్వుకుంటా
బుక్కకొక ముచ్చట మాట్లాడేది ఇలా సిలికరాని మొక్క తిన్న ఉసుకున్నదే అవ్వా చిన్నవేనా కారణము మాత్రం ఇష్టం అనిపిస్తలేనా ఇష్టమైనాను ఇష్టమైందను ఈ ఊళ్ళో ఎవరికన్నా తోలిపోతా ఈ ఊళ్ళో ఎవరికైనా ఎవరికెందుకు ఒక ముసలైన దూరం అప్పటి నుంచి పచ్చలు అమలిస్తాను పిల్లలు నీకేమో ఇసొంటి వాళ్ళ చేసుకుంటేనే సంబరం అవుతుంది అట్లాంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో చేసుకున్నది అనుకో ఇప్పుడు రాక సంక్రాంతి పండుగ వస్తుంది ఆయన పెన్న వచ్చి 2 కిలోల మటన్ ఎత్తడు పోయి ఆయనకు 2 మూల బొక్కలు అయితే అవి కంకుకుంటూనే ఉంటాడు ఆయనే ఉన్న కూర అంతా తినవచ్చు మెత్తగా వండవచ్చు తల్లి బద్ది పోసే వాళ్ళకి ఉన్నది తల్లి అబ్బో అరే కనిపిస్తలేరని భార్య ఎంత ముందు వెళ్తాను నువ్వేం నేవుతాను కదరా తొడగాలే కాదు లేక